హలో వ్యూవర్స్, రీసెంట్గా అహోబిలంలో నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరిగాయి, రథోత్సవం జరిగింది. సో మేము ఈ మంత్లో అహోబిలం నరసింహస్వామి దర్శనం కోసం వెళ్ళాము. సో ఈ ట్రిప్ వచ్చేసి దాని గురించే. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మీకు డిఫరెంట్ లొకేషన్స్ కనిపిస్తున్నా కూడా ఇది అహోబిల చరిత్ర అండి. సో మేము ఫస్ట్ రోడ్ ట్రిప్ వెళ్ళాము ఫ్రమ్ కర్నూలు టు నంద్యాల్ అండ్ నంద్యాల్ టు అహోబిలం. సో ఇక్కడ కనిపిస్తున్న కొండ అంతా మనం నడిచి వెళ్ళాలి. ఎగువ అహోబిలంకి అయితే వచ్చేసాము. సో కొండలు అన్నీ చూస్తున్నారు కదండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇది వచ్చేసి మన ఎంట్రన్స్, గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అండ్ ఇది కోనేరు, సమ్మర్ కాబట్టి కొంచెం ఎండిపోయి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మెట్లన్నీ మనం ఎక్కి దర్శనం కోసం వెళ్ళాలి లోపలికి. చాలామంది అయితే బొట్లు ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళారు మొక్కుబడి కాబట్టి. నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్ అండ్ ఈ గుడికి చాలా విశిష్టత ఉందండి. ఇలా స్టెప్స్ ఎక్కేసి మనం పైకి కొండకైతే చేరుకున్నాము. ఇది ఆ ప్రదేశము. ఇక్కడ కావాల్సిన వాళ్ళకి ప్యూర్ ఫామ్ ఆఫ్ కుంకుమ దొరుకుతుంది. అండ్ అది వచ్చేసి గుడి ఎంట్రన్స్. చాలామంది ఇక్కడ పూజించిన రథంకి కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మన గుడి ఎంట్రన్స్లో ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, అప్పట్లో కట్టిన రాతి కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నరసింహస్వామికి, అమ్మవారికి అభిషేకం ఇంకా అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి కింద దిగువ అహోబిలంలో ఉన్న ఎంట్రన్స్ ఆర్కిటెక్చర్ ఇదంతా. సో గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడిని అయితే మనం రికార్డ్ చేయడానికి అలవ్ లేదు కాబట్టి ప్రస్తుతానికి మీకు ఈ గుడి బయట ఉన్న అందాలని, గుడి లోపల ఉన్న ఈ డిఫరెంట్ పిల్లర్స్, ఆర్కిటెక్చర్స్, ఇవన్నీ పురాతన కాలంలో ఎలా అయితే కట్టారో ఇవన్నీ నేను మీకు చూపిద్దామని చెప్పి మొత్తం రికార్డ్ చేసి ఒక వ్లాగ్ లాగా చేశాను. అప్పట్లో చూడండి ఆ రాతి విగ్రహాలను కూడా పిల్లర్స్ రూపంలో ఎలా చెక్కారు అనేది. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకు కనిపించేది ప్రహ్లాదుడు అండ్ పైన వచ్చేసి నరసింహస్వామి. ఈ గుడిలో ఉండే ఆ కూల్నెస్, ఆ పవర్ఫుల్నెస్ మాత్రం మన సౌత్ ఇండియన్ గుడిలలోనే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఆ రాతి పిల్లర్ కన్స్ట్రక్షన్ వల్ల మనకు బయట ఎంత ఎండగా ఉన్నా కూడా గుడి ప్రాంతంలో చాలా చల్లగా ఉంటుందండి. మీరు కనుక ఆంధ్ర వచ్చినట్లయితే ఖచ్చితంగా అహోబిల నరసింహస్వామిని అయితే దర్శించుకోండి. సో ఈవెన్ మా డిజైనింగ్లో కూడా ఇలాంటి హెరిటేజ్ టెంపుల్స్ ఇన్స్పిరేషన్ తీసుకొనే మేము కూడా డిజైన్స్ చేస్తూ ఉంటాము. ఇలాంటి అందాలు ఇంకెన్నెన్నో ఉన్నాయి. అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. సో నెక్స్ట్ మీకు చూపించబోయేది కొన్ని స్పెషల్స్ ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చేసేసి మా బాబాయ్ వాళ్ళు అన్నదానం చేస్తారు. మధ్యలో మేము చూసింది ఇది భూచక్ర గడ్డ అండి. ఇది సమ్మర్లో తింటే చాలా మంచిది అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో ఇది చాలా స్పెషల్ అండ్ ఇది న్యాచురల్గా పండుతుంది. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు తప్పకుండా మా బాబాయ్ వాళ్ళ హిందూ అన్నదాన సత్రంకి విచ్చేయండి. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు మార్నింగ్ 3 గంటల నుంచి కంటిన్యూస్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ప్రిపేర్ చేసి దేవుడికి పూజలు చేసి వచ్చి వెళ్ళే వాళ్ళందరికీ కూడాను వాళ్ళు ఇలా అన్నదానం చేస్తారండి. ఇట్స్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ డొనేషన్ అండ్ సేవ, దేవుడికి చేస్తున్న సేవ ఇది. సో మీరు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పీపుల్కి అందరికీ ఇలా వంట చేయడం జరిగింది. ఆల్రెడీ మేము వచ్చేసరికి చాలా వరకు అయిపోయాయి. బట్ స్టిల్ ఇది అయిపోతుందని కాదు, మీకు 24 అవర్స్గా 3 పూట్ల కడుపు నిండా భోజనం అయితే పెడతారు. అహోబిలంకి వచ్చినప్పుడైతే తప్పకుండా ఇక్కడికి విచ్చేయండి. చాలా క్వాలిటీ ఫుడ్, చాలా మంచి ఫుడ్ అన్నదానం చేస్తున్నారు. వీ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ దెమ్. చాలామంది వాలంటీర్గా కూడా వచ్చి ఇలా అన్నదానం సేవకి చేస్తున్నారు.